ఏళ్ల క్రితం. దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి, ఏమనుకోవద్దు. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి ప్లీజ్, స్టాప్. ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను. మన అమర వీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవి త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ఆరంభమైంది. అది ఫలించి మన స్వంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసుకున్నారా? మీకు అందరికి చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీరు మీకేం పనిలేదా? 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయండి మీరు అట్లా ప్లీజ్ 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 ప్లీజ్. ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పనిలేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంత మంది నన్ను లక్షల మంది మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్ ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, అద్భుతంగా దుంకుదాం, స్టే ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే అరవడం బంద్ చేయండి. ఇంత మంది ఉన్నారు, ఏం సీఎం పనిలేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్లలోకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్ ఉండండి. ముందరున్న వాళ్ళు అరే మళ్ళీ ఏం సీఎం పెట్టిరా భయ్, యాడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబు ఆగు, వద్దంటే మళ్ళీ ఏందండి రాజశేఖర రెడ్డి వాళ్ళు మనోడేనా? ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకి అతను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుక ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలుస్తాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లెంకల పడ్డాడు. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి, అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములు లేని ఇట్లా కథం పట్టుకుంటూ పోతే మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా? ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? టీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీకు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరిని సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఇలా ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయింది? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు, ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుక బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉలి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ప్రజలకు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడి వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్ లో ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం నన్ను చేయమని వాడు. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, వాటిదే బబ్రాజమానం భజగోవిందం, పుష్కప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు తెచ్చిండ్రు? ఫోటోల కోసమా? ధన్యవాదాలు. ఇప్పుడు లొలిపెట్టరా బాగా లొలిపెట్టారు.